కొత్త విజన్తో తెలంగాణ రైజింగ్ వచ్చే 10 ఏళ్లలో రాష్ట్రం ప్రపంచంలోనే టాప్ అంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అయితే 2 ఏళ్ల మొండి చెయ్యి అంటున్న బీఆర్ఎస్. సో ఇందిర గారు చెప్పండి, రెండు కలిపి చెప్పండి. ఒకటి 2 ఏళ్ల పాలన, రెండు ఈ గ్లోబల్ సమ్మిట్ ఏ రకమైనటువంటి ఫలితాన్ని సాధిస్తోంది. ఇంక ఇవాళ కూడా ఉందనుకోండి. అంటే 18 మంది సీఎంలను పిలిస్తే వాళ్ళు ఎవరు రాలేదంటారు. మరి రాహుల్ గాంధీ గారు వస్తారని అన్నట్టుగా మీరంతా ప్రచారం చేశారు కదా, మోడీ గారిని కూడా పిలిచారు, వాళ్ళు ఎవరు రాలేదు. ఫస్ట్ 2 ఏళ్ల దాని మీద మాట్లాడండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ ప్రభుత్వము 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని 3వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. నా శుభాకాంక్షలు కూడా, మా తరఫున కూడా శుభాకాంక్షలు, అభినందనలు. మీరు కూడా దేనికి సార్ అభినందనలు చెప్పాలి కదా. 2 ఏళ్ళు దేనికి అనంటే అన్న ఎందుకు ఆదిలోనే ఆగబోయే పరిస్థితిలో ఉన్నాడు. ఎందుకన్నా మంచి చేసినప్పుడు మంచిగా చెప్పుకోవాలా. కాబట్టి మంచి సంబంధం లేదు, 2 ఏళ్ళు పూర్తయింది కాబట్టి నేను అభినందన చెబుతున్నా అంతే. రేవంత్ సార్ అందుకే అంటున్నాను. ఇప్పుడు ఇంకా మాకు ఇచ్చిన టైం ఉన్నది. మేము ఇచ్చే వాటికి, ఇంకా చేయాల్సిన వాటికి కూడా ఇంకా సమయం ఉన్నది. ఆ ఓపిక లేకపోతే మనం ఏం చేయలేం. ప్రజలకు ఉంది ఓపిక, పార్టీలకు, రాజకీయ నాయకులకు లేదన్నది అర్థమవుతుంది. సో ఇక్కడ ఏంటి అని అంటే సార్, మేము చేసినటువంటి దాంట్లో మహాలక్ష్మి స్కీమ్ కు సంబంధించి దాదాపు 8,234 కోట్ల రూపాయలు ఇప్పుడు కంప్లీట్ చేసి ఖర్చు పెట్టున్నాము. సో ఇవాళ రైతులకు సంబంధించిన దాదాపు 1,00,000 కోట్ల రూపాయల వరకు రైతులకి ఖర్చు చేస్తున్నాము. తర్వాత ఇవాళ ఇండ్లకు సంబంధించి పేదోడు కావాల్సిన గృహాలకు సంబంధించినటువంటి 3,200 కోట్ల రూపాయలు నియోజకవర్గానికి సంబంధించి ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇంటి వాళ్ళన ఒక టార్గెట్ తోటి అది కూడా మూవ్ చేస్తున్నాము. సో అంటే సంక్షేమ పథకాలు ఎప్పుడూ కూడా అందరు ఏ ప్రభుత్వం వచ్చినా చేస్తారు, చెయ్యాలి. బట్ మేము వచ్చిన తర్వాత దానిని ఒక విజన్ రూపకంలో ఉండాలి అనేది మా ఒక ఉద్దేశం. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఒకవైపు అప్పులు కడుతూ ఇంకా కొత్త వాటికి సంబంధించి ఉన్న వనరులు ఎట్లా ఉపయోగించుకోవాలి, ఎట్లా క్రియేట్ చేయాలి, ఎవరో ఇస్తారని ఎదురు చూడకుండా మనం ఎట్లా వాటిని ఇంప్లిమెంట్ చేసుకోవాలన్న ఒక విజన్ తోన ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తున్నారు. సో దానికి సంబంధించినటువంటి దాంట్లో ప్రజాపాలన చేసినటువంటి దాంట్లో ఇవాళ డిసెంబర్ 9వ తారీఖు ఇవాళ సోనియా గాంధీ గారి బర్త్డే. ఆ రోజు తెలంగాణ ఆవిర్భావ దినాని కోసము ఆ రోజు అది కీలక పాత్ర పోషించినటువంటి డే ఇవాళ. కాబట్టి ఈ సందర్భంగా సోనియా గాంధీ గారికి మీ తెలంగాణ ప్రజలందరి తరపు నుంచి, నా తరపు నుంచి కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తెలంగాణ తల్లి, తెలంగాణ ప్రదాతగా. సో ఇప్పుడు ఇక్కడ అల్టిమేట్ గా మనం ఎన్ని చెప్పినా ఏం చెప్పినా ఆ రోజు పార్లమెంట్ లో తను అనుకోకపోతే ఇది జరిగేది కాదన్నది కూడా వాస్తవం. అయితే ఈ జరిగినటువంటి సందర్భంలో తెలంగాణకి ఒక విజన్ తోన ముందుకెళ్తున్న దానికి చాలా క్లారిటీగా నిన్న ఇచ్చినటువంటి ఒక విజన్ అన్నది మీ అందరికీ తెలుసుంటుంది. నేను చెప్తే అది ఎక్కువ అవుతుందేమో, కానీ మీడియాలో ఉన్నటువంటి మీలాంటి వాళ్ళకి ఇది ఎంత పెద్ద అంశం అనేది అర్థమైపోతుంది. సో ఇవాళ నరేంద్ర మోదీ గారికి కూడా ఇన్విటేషన్ ఇస్తే రాలేదని మీరు అంటున్నారు. బట్ కానీ నరేంద్ర మోదీ గారి వాళ్ళ అంటే భారతీయ జనతా పార్టీ మొన్న మిడ్ నైట్ వరకు కూడా వాళ్ళ లైన్ డిఫరెంట్ గా ఉండింది. ఏమైందో తెలియదు. మళ్ళీ వాళ్ళు ఇమీడియట్ గా సర్దుకొని మేము ఇది సమ్మిట్ ని మేము స్వాగతిస్తున్నాము, మీరు వెళ్ళండి అని కూడా చెప్పినట్టుగా తర్వాత కిషన్ రెడ్డి గారు కూడా వచ్చారు. ఎందుకంటే ఎవరైనా మన దగ్గరకు వచ్చి పెట్టుబడులు పెట్టాలని అనుకున్నప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సఖ్యత ప్రాపర్ గా ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కూడా ఆలోచిస్తారు. సో ఇవాళ ఆ లైన్ లో వాళ్ళు ఉన్నారని నేను అనుకుంటున్నాను నిన్న ఇచ్చిన మెసేజ్ దాని ప్రకారంగా. కాబట్టి ఒక దేశంలో ఉన్నటువంటి, దేశాన్ని పాలిస్తున్నటువంటి నరేంద్ర మోదీ గారు చేయాల్సినటువంటి పనిని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నందుకు వాళ్ళు గర్వపడాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ ఎందుకు మన దగ్గరికి ఎందుకు వస్తారు సార్ అంటే, హైదరాబాద్ అనేది ఒక మినీ ఇండియా లాగా ఉంటుంది. ఇక్కడ వాతావరణ పరంగా కానీ, కల్చర్ పరంగా కానీ ఏ దానికి తీసుకున్నా కూడా హైదరాబాదు అనుకూలమైనటువంటి ప్రదేశం. సో ఇక్కడ దీనిని ముఖ్యమంత్రి గారు ఒక విజన్ మీన్స్ అని అంటే, గ్రామాలను ఏ విధంగా అభివృద్ధి చేయాలి, సెమీ అర్బన్ ఏ విధంగా అభివృద్ధి చేయాలి, అర్బన్ ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి. గ్రామ స్థాయిలో ఇప్పుడు చైనా ఇంత తొందరగా డెవలప్ అవడానికి కారణం ఏంటి సార్? గ్రామాలు కూడా వాళ్ళు ఒక పట్టణ స్థాయిలో అభివృద్ధి చెంది ఉన్నాయి కాబట్టి ప్రతిదీ కూడా టెక్నాలజీ పరంగా వాళ్ళ ఓన్ చేసుకున్నారు కాబట్టి. సో ఇక్కడ ముందు మీకు అవకాశం ఇచ్చింది ఎందుకంటే మీరు చెప్పడం మీ ధర్మం కాబట్టి ఒక్కదాని సమానం చెప్తే మిగతా ఇద్దరు మాట్లాడిన తర్వాత మళ్ళీ ఫైనల్ గా మీరే మాట్లాడదురు. కానీ 10 ఏళ్లలో రాష్ట్రం ప్రపంచంలోనే టాప్ ఎట్లా అవుతుంది, ఒక్కదాని సమానం చెప్పండి చాలు. సార్ ఇప్పుడు 10 ఏళ్లలో ఎట్లా అవుతుంది? ఇప్పుడు చైనా 20 ఏళ్లలో ఎట్లా డెవలప్ అయింది సార్? చైనా 20 ఏళ్ళ చెప్పండి. అది ఎట్లా చైనా
మనకన్నా వెనకబడి ఉన్నటువంటి అత్యధిక జనాభా ఉన్నటువంటి చైనా 20 సంవత్సరాలలో ప్రపంచ దేశాల ముందు నిలబడింది అని అంటే దానికి రీజన్ ఏంటి? ఒక విజన్ తో పని చేస్తున్నారు కాబట్టి. ఇవాళ మనం కూడా ఆ విజన్ ని ముందు ఉంచినాం. నీకు విజనే లేనప్పుడు డెవలప్మెంట్ ఎక్కడ జరుగుతుంది సార్? నా దగ్గర ఇది ఉంది, దీనికి కేంద్ర సహాయ సహకారాలు ఉండాలని కూడా నేను అడుగుతున్నాను నేను మిమ్మల్ని. ఎందుకనంటే నేనే అన్ని చేయలేదు కదా. కాకపోతే గురువు గారి భాష వాడుతున్నాడనే ఫీలింగ్ రాకుండా చూసుకోండి, అది నేను చెప్పేది. ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో నేను పీపీ మోడల్ లో పనిచేస్తాను సార్. నేను పీపీ మోడల్ లో పనిచేస్తున్నాను. ఓన్లీ నేనే అంతా అని నేను అనట్లేదు. నేను ఒక నియంతలాగా బిహేవ్ చేయట్లేదు. నేను వెల్కమ్ చేస్తున్నాను. సమ్మిట్ బాగా సక్సెస్ అయిందా? ఎస్ సార్, నిన్న జరిగినటువంటి వరకు అయితే చాలా బ్రహ్మాండంగా వచ్చినంత దాదాపు 1,08,000 కోట్ల రూపాయలకి సంబంధించి నిన్న ఏమంటారు ఎంబోస్ కూడా జరిగి ఉన్నాయి. ఏపీలో 8 లక్షల కోట్లు వచ్చినాయని అక్కడ చెప్పుకున్నారు. మరి మీరేంది ఇక్కడ 2 లక్షలకే చాలా బ్రహ్మాండంగా అంటున్నారు? మరి ఏది నిన్న జరిగినటువంటి ఎంబోస్ వరకే మనం చెప్తున్నాం సార్. ఎంబోస్ ఇంకా మిగతా టైం ఉంది కదా సార్ ఈ ప్రాసెస్ జరుగుతున్నటువంటి సందర్భంలో. సో కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇది అయితే ఒకటి మీరు అంకిల్ గారిని చేయలేదన్న సంగతి నాకు అర్థమైంది. అక్కడ గురువు గారు అంకిల్ గారిని చేయటంలో సిద్ధస్తుడు కాబట్టి అంకిల్ గారిని చేసి నేను ఇప్పుడు ఏదో మసుపుసు మార్కెట్ చేయాల్సిన అవసరం లేదు. నిన్న జరిగినటువంటి వీళ్ళిద్దరు కూడా మాట్లాడిన తర్వాత మళ్ళీ మాట్లాడుతున్నాను దయచేసి ఒక్క నిమిషం. ప్రపంచ దేశం అంతా తెలంగాణ వైపు చూస్తున్నారు అని అంటే నాకు విజన్ ఉందన్నది మీకు అర్థమైంది. లాస్ట్ ఇయర్ దావోస్ కు వెళ్ళి తెచ్చాము, కానీ దావోస్ కు వెళ్ళకుండా ఇక్కడ నా దగ్గర ఓకే. మీరు ప్రకాష్ రెడ్డి గారు మీరు మాట్లాడిన తర్వాత మాట్లాడతారా, ముందు మీరు మాట్లాడతారా? రైట్, ఓకే. శ్రీనివాస్ గారు చెప్పండి. ఎట్లా మీరు మొండి చేయి అంటారు 2 ఏళ్లలో, మరి అన్యాయంగా మొండి చేయి అని అంటాం ధర్మమేనా? సమిట్ ఎట్లా జరుగుతా ఉంది ఈ రెండు మీద? సార్ మనం అందరం కూడా తెలంగాణ ప్రజలతో సంబంధం ఉన్న వాళ్ళని, ప్రజలతో సంబంధం ఉన్న గ్రామాలలో తిరిగి వచ్చిన వాళ్ళని. వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలో ఏ గ్యారంటీ అయినా న్యాయంగా అమలైందో మా ఆడబిడ్డను గుండె మీద చేసుకొని చెప్పమాను. ఒక్కటన్నా ఇప్పుడు 3,000 ఇల్లు నియోజకవర్గానికి ఇచ్చిరాట, 3,000 కోట్లు ఎక్కడన్నా ఇటుకపల్లి పెట్టినరా అంటే నేనేమంటున్నా, అమలు కానీ హామీలు ఇచ్చి మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కళ్యాణ లక్ష్మి ఇస్తుంటారు ఎక్కడన్నా. మీరు పింఛన్లుగా 2,000 4,000 పెడతారు. అక్క ఈరోజు తీసుకోరు రవ్వ, రేపొద్దు 4,000. సార్ నేను ఒకటి నాగరాజు అనే సార్ వినండి సార్, అది గంగలబోని సార్, బంగారం గంగలబోని. నాగరాజు అనే ఒక అతను మొన్న పెళ్లి చేసుకుంటే బిడ్డ పుట్టిన తర్వాత కళ్యాణ లక్ష్మి చెక్కు వచ్చేసింది, రిలీజ్ అయింది. నేనేమంటున్నా సార్, మీరు ఎంక్వైరీ చేసుకుంటే నేను డీటెయిల్స్ ఇస్తా. గోదావరి కానీ కాన్స్టిట్యూన్సీలో జరుగుతుంది సార్. నేనేమంటున్నా, వాళ్ళు ఇచ్చిన హామీలలో ఏ హామీ అయినా 100% అమలు అయిందా? వాళ్ళు కౌలు రైతులకు అన్నారు, కౌలు కూలీలకు అన్నారు, రైతు బంధు కాదు రైతు భరోసా అన్నారు. లెక్కలు ఉన్నాయా సార్? ఇప్పటివరకు అన్ని అబద్ధాలు ఆడుకుంటా ఈరోజు అధికారంలోకి వచ్చి హామీలు ఇచ్చి ఈరోజు బీసీ డిక్లరేషన్ అన్నారు. ఏమైంది సార్ డిక్లరేషన్? ఏడిపోయింది సార్ రిజర్వేషన్? ఒక నిమిషం అక్క, మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలే, మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలే, మీరు మాట్లాడేటప్పుడు మాట్లాడలే నేను. సో ఇప్పటి వరకు ఏది బతుకమ్మ చీరలు ఇవ్వలేదు, లాస్ట్కి ఇందిరమ్మ చీరలు ఇచ్చిండ్రు. 2 సంవత్సరాలు 2 బతుకమ్మలు పోయినాయి. 2 బతుకమ్మల పండుగలు పోతే ఒక్క బతుకమ్మకు బతుకమ్మ చీర ఇవ్వకుండా ఇందిరమ్మకు నిన్న మొన్న చీర ఇచ్చారు. బతుకమ్మ పండుగ ఎప్పుడు సార్? ఎప్పుడు సార్? అక్టోబర్ లో. మీరు మాట్లాడేటప్పుడు అక్కడ నేను రెస్పెక్ట్ చేస్తాను. మీరు బతుకమ్మ పండుగ ఎప్పుడు సార్? అక్టోబర్ లో పోయింది. ఇప్పుడు ఏంది సార్? ఇది ఏంది? డిసెంబర్ లో. ఈ రోజు మీరు ఏమి ఇచ్చారు? ఇందిరమ్మ చీరలు ఇచ్చారు. ఎన్ని ఇచ్చారు? ఇంకా పట్టణాలలో ఇవ్వలే, మేము ఇస్తామంటారు. రేపు జిహెచ్ఎం ఎలక్షన్లకు ఇస్తారు. నేనేమంటున్నా అంటే, మీకు ప్రజలు మంచిగా ఇచ్చినప్పుడు, మెజార్టీ ఇచ్చినప్పుడు, ఇచ్చిన హామీలను అమలు వైపు మీరు ఏమైనా పనిచేస్తుండ్రా? ఎక్కడ పనిచేస్తలేరో తేలిపోతుంది కదా. 2 ఏళ్లలో ఏం సాధించారు అక్క విజయోత్సవాలు? నిన్న నర్సంపేట పోతే సార్, మీకు వీడియో కావాలంటే పంపిస్తా, ప్లే చేయండి. నర్సంపేట మొన్న పోయి వస్తే తెల్లారే యూరియా కోసం, యూరియా బత్తాల కోసం ఖానాపూర్ మండలంలో ధర్మారావుపేట, మీరు రాసుకోండి, మనం జర్నలిస్టులు పంపేయండి. ధర్మారావుపేటలో తన్నుకున్నారు, మళ్ళీ యూరియా కోసం కొట్లాడుకున్నారు. ఇంకా యూరియా బస్తాలు ఇవ్వలేకపోయిన రైతులకు. నేనేమంటున్నా అంటే, మీరు ఇచ్చిన హామీలను అమలుపరచండి. బ్రహ్మాండంగా మీరే అధికారంలోకి మళ్ళీ వస్తారు. మీరు అటువైపు ఆలోచించకుండా అబద్ధాలు ఆడుకుంటా ఇక పెట్టుబడుల గురించి చెప్తుంది అక్క. 1,00,000 కోట్లు వచ్చినాయి, దావోస్ పోయించు. ఎక్కడ కట్టిండ్రు అక్క? ఏం కట్టిండ్రు? ఏడ తెచ్చిండ్రు? నాకు చూపెట్టారు ఒకటి. మనం పోదాం అన్న. హైదరాబాద్ లో 150 కోట్లు 170 కోట్లు ఎకరం పలుకుతుందా? ఎక్కడ సార్? మేము తెచ్చినాం సార్. టీ హబ్, టీ వర్క్స్, గొగులు, ఫేస్బుక్, మొత్తం డేటా సెంటర్లను మేము 10 ఏళ్ళు కష్టపడి తెచ్చినాం. ఆ రోజు ఎట్లుండే సార్? 2013-14లో ఐటీ ఉత్పత్తులు ఎంత ఉండే సార్? 57,000 కోట్లు ఉండే. 1,83,000 కోట్లకు మేము పెంచినాం. దాదాపు 26% పెంచినాం. నేనేమంటున్నా,
అభివృద్ధి అనేది ఒక ప్రభుత్వం నుంచి ఒక ప్రభుత్వం చేస్తుంటుంది, అది పరిణామ క్రమం. కానీ మీరు ఏమి అభివృద్ధి చేశారు? మీరు డల్లాస్ పోయినరు, ఇంకెక్కడికో పోయినరు, యాపిల్ దగ్గర ఫోటోలు తీసుకొని వచ్చిండు ముఖ్యమంత్రి. ఏమైనా తెచ్చిర్రా? ఒక 10 రూపాయలు తెచ్చి పెట్టుబడి పెట్టిర్రా? ఒక 10 ఉద్యోగాలు ఇచ్చిర్రా? అన్ని అబద్ధాలు. 2 లక్షల ఉద్యోగాలు మేము 1 ఇయర్లో పూర్తి చేస్తామన్నారు. నేను అక్క ఏమంటుందంటే, మా ఆడబిడ్డ ఏమంటుందంటే, ఇంకా మీకు ఓపిక ఉండాలి, ఇంకా మూడు సంవత్సరాలు ఆగండి అంటుంది. నేనేమంటున్నా, మీరే పెట్టుకున్నారు అక్క 100 రోజులలో 6 గ్యారంటీలు 13 హామీలు అమలు చేస్తామని చెప్పారు అక్క. మీరు చెప్పిన మాట మేము గుర్తు చేస్తున్నాం అక్క. ఇప్పుడు ఎలక్షన్లు లేవు, ఇంకా 3 ఏళ్ళు మీరే పరిపాలించండి, బ్రహ్మాండంగా పరిపాలించాలని మేము కోరుకుంటున్నాం. కానీ ఇంకా 3 ఏళ్ళు మా సోదరులకు ఓపిక లేదు. ఎందుకు ఓపుకుంటుంది అక్క? ఎందుకు ఓపుకుంటుంది అన్న? శివం బంగారం ఏమన్నారు? ఒక్క నిమిషం అక్క, మీరు మాట్లాడతారు సార్. ప్రగతి భవన్ ప్రజాభవన్ చేస్తాం సార్, ప్రజాభవన్ ముఖ్యమంత్రి రోజు కలుస్తాడు, మంత్రులు రోజు కలుస్తారు, ఎమ్మెల్యేలు రోజు కలుస్తారు. ప్రగతి భవన్ ఏమైంది సార్? పెళ్లి మండపం అయిపోయింది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కొడుకు పెళ్లి చేసుకుంటున్నాడు ప్రగతి భవన్లో. ఆ రోజు ఏమో బంగారు టెంట్లు ఉన్నాయి, బంగారు బాత్రూమ్లు ఉన్నాయి అన్నారు కదా. రోజు మేము కలుస్తామంటే ఫస్ట్ రోజు సార్ ముఖ్యమంత్రి మంత్రులు కలుస్తారంటే మన పంజాగుట్ట చౌరస్తా కనుక లైన్ ఉండే సార్. మన టీవీలలో అన్ని టీవీలలో వచ్చింది. ఈరోజు ఒక్క మంత్రి ఉంటుండే సార్, ఆడ ఒక ఎమ్మెల్యే కలుస్తున్నా సార్. ఈ రోజు జనాలు ఆడికి రారా సార్? మీరు ప్రజాభవన్ గురించి కూడా ఒక మాట మాట్లాడండి. 10 ఏళ్లలో ప్రపంచంలోనే టాప్ చేస్తానంటున్నాడు ఆయన. ఎవరు సార్? తెలంగాణని. ఇక ఆయన ఇచ్చిండు స్క్రిప్ట్, ఒక దగ్గర నుంచి వస్తుంది, ఆయన చదువుతాడు. ఆయన నెత్తి కాదు కత్తి కాదు, ఏముండదు, ఊరికి మాటలే, అబద్ధాలే తప్ప ₹1 పెట్టుబడి. నేనేమంటున్నా, ఈ 2 ఏళ్లల్లా, ఇప్పుడు అక్కని అడుగుతున్నా నేను, ఈ 2 ఏళ్లల్లా మీరు ఏ కంపెనీలు తెచ్చినా చెప్పండి. ఈ 2 ఏళ్లలో చెప్పండి. ప్రకాష్ రెడ్డి గారు చెప్పండి. శ్రీధర్ బాబు ఒక్క నిమిషం సార్. ఆయన ఏమైనా మన పొంగులేటి రేటా బాంబులేటి రేటా ఎటుకో పోయిండు పక్క దేశం. మేము మూసీ నదిని సుందరీకరణ చేస్తామని 4 కెమెరాలు పట్టుకుపోయి ఫోటోలు తీసి సెల్ఫీలు పంపించాడు. ఏమైంది మూసీ నది? ఎడిపోయింది? రైట్, అప్పుడే వచ్చేస్తాయి. మీరు హుసేన్ సాగర్ కొబ్బరి నీళ్ళు ఆయన పోయొచ్చి 1 ఇయర్ అయింది. పొంగులే శ్రీనివాస్ రెడ్డి 10 ఏళ్ళు వేయలేరు కదా. హైదరాబాద్ ను ఆగమాగం చేసి పేదోని గుడిసెలు హైదరాబాద్ పెట్టి కూలగొట్టలే. హైదరాబాద్ బాగా చేశారు, అభివృద్ధి చేసినాం మేము, డెవలప్మెంట్ నెంబర్ 1 చేసినాం సార్ మేము. ధాన్యం ఉత్పత్తిలో కూడా గ్రామాలను కూడా ధాన్యం ఉత్పత్తిలో నెంబర్ 1 చేసినాం. 2 ఏళ్లలో మేము 24 గంటల కరెంట్ ఇచ్చాం. అవి వాస్తవాలే. ఒక్క నిమిషం ప్రకాష్ గారు చెప్పండి 2 పాయింట్లు. 1, 2 ఏళ్ల పాలన మీద, 2 గ్లోబల్ సమ్మిట్ సక్సెసా కాదా? 10 ఏళ్లలో ప్రపంచంలోనే టాప్ చేస్తానంటున్న రేవంత్ రెడ్డి గారికి మీరు సహకరిస్తున్నారా లేదా? సార్ ఇక వారు మాటలు కోటలు దాడుతున్నాయి. 2020 విజన్ 2020 టైప్ అది అయితే దాని పరిణామం ఏమైందో మీకు తెలుసు. ఇప్పుడు కూడా ఏం జరగబోతుందో మీకు అర్థమైపోతుంది. అది మనకు కొత్తగా చెప్పక్కర్లేదు. ఈయన కాదు, ఎవరన్నారో తెలుసు, ఏం జరిగిందో తెలుసు. ప్రకాష్ గారు చెప్పండి, ఏం జరిగిందో కూడా తెలుసు సార్. కాకపోతే నిన్న ఇందిరా గారు ఒక మాట అన్నారు, మొన్న రాత్రి డిసైడ్ చేశారని. అది తప్పండి. వెనకక్కనకి ఇల్లు తగలబెట్టి ఇట్లనే రాజకీయాలను కలుషితం చేయొద్దండి. కిషన్ రెడ్డి గారు మొన్న ఉదయమే ఇన్విటేషన్, అంతకుముందు రోజు ఉదయం సాయంత్రం ఇన్విటేషన్ పంపించగానే వారు ప్రోగ్రామ్ ఫిక్స్ అయింది. అందుకోసం నేను ఉండిపోయినారు. నేను వారు ఎంబడే ఉన్నా జరుగుతున్న పరిణామాలలో. అప్పుడు మొన్న రాత్రి ఇప్పుడు ఏదో డిసైడ్ చేసుకున్నారు. 2 ఏళ్ల దాని మీద చెప్పండి. 2 ఏళ్ల దాని మీద 10 ఏళ్లలో తెలంగాణ టాప్ అవుతుందా రేవంత్ రెడ్డి గారు ఆశిస్తున్నట్లుగా? నేను ప్రతి ఒక్కటి దీన్ని స్వాగతిస్తున్నా. ఎందుకు మేము దీన్ని సమర్థిస్తున్నాం, దీనికి సహకరిస్తామని చెప్పడానికి నేను చెప్తున్నాను సార్. మళ్ళీ దాన్ని రాజకీయం చేయొద్దని చెప్పడానికి. గ్లోబల్ సమ్మిట్ లో పెట్టుబడి రావాలి, తెలంగాణలో కంపెనీలు రావాలి, ఉపాధి ఉద్యోగ అవకాశాలు రావాలి, ఉన్న కంపెనీలు మూసేయకండి చెప్పదలుచుకున్నాం సార్. అంతవరకు పరిమితం. దాన్ని మేము సహకరిస్తామని చెప్పిన దాని పరిణామాలు ఖచ్చితంగా ఉంటాయి సార్. నెంబర్ 2, మీరు 2 సంవత్సరాలు అన్నారు కదా, మీరు అభినందనలు చెప్పారు, చాలా కరెక్ట్ సార్. అభినందనలు. ఎందుకంటే 2 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి మారకుండా ప్రభుత్వాలు ఉండడం కరెక్ట్ అభినందనీయం సార్ రేవంత్ రెడ్డి గారికి. ఎందుకంటే ఇది అభినందనీయమైన అంశమే సార్. ఎందుకంటే మీరు అభినందనలు ఏడాది చెప్పాల్సి వస్తుంది, 6 నెలల కర్రలకు కూడా చెప్పాల్సి వస్తారు. ఎందుకంటే ఆ ప్రభుత్వాలు ఎట్లుంటాయో మీరు చూస్తారు. కర్ణాటక భాగవతంగా చూశారు, గత ప్రభుత్వాలను కూడా చూశారు. కాబట్టి మీరు అభినందనలు చాలా కరెక్ట్ అభినందనలు సార్ మీరు చెప్పింది. నెంబర్ 2, మీరు అంతమంది పెద్దలు టీఆర్ఎస్ నాయకులు చెప్పిన దాంట్లోనే కరెక్ట్ సార్. 2 ఏళ్ల పాలనలో ఏం జరిగిందనే దానికి అబద్ధాల ప్రచారం తప్పిస్తే ఏమీ జరగలేదు తెలంగాణలో. ఏ ఒక్కటి ఒక్క అంశం గురించి మాట్లాడతలేదు. వీళ్ళు చేశారా వాళ్ళు చేశారా పక్కన పెడదాం. మీరు ఏ అంశాలైతే చెప్పి అధికారంలోకి వచ్చారు, నేను మళ్ళీ అంటే మీకు ప్రజలు ఎందుకు ఓటు చేశారు? మీరు 6 గ్యారంటీలు, దాంట్లో 13 అంశాలు, దానికి అనుబంధంగా 63 గ్యారంటీలు 100 రోజుల గురించి మాట్లాడారు.
100 రోజుల గురించి మాట్లాడితే మీకు ప్రజలు ఓటేసిండ్రు. ప్రజలు ఓటేసి అత్యవసర ఓట్లతోనే మీరు అధికారంలోకి వచ్చిండ్రు, 5% 3% తోటో. కాబట్టి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు అధికారాన్ని మేము చాలా గొప్ప చేసినామంటే మీ బాధ్యత అది. మీరు అధికారంలో రాకపోతే మీకు అసలు ఇవే వాగ్దానాలు చేయకపోతే మీకు అధికారం వచ్చేదే కాదు కదా. మరి అధికారం వచ్చినాక మేము చేసిన గొప్ప విషయం అంటే మీరు అధికారంలోకి రావడమే గొప్ప విషయం. ఎందుకంటే మీరు ఇచ్చే తప్పుడు వాగ్దానాల వల్ల. మీకు ఒక్కొక్క విషయం చెప్తా సార్. ఇంతకుముందు పెద్దలు రైతుల గురించి చెప్పారు, కౌలు రైతులు మర్చిపోయినారు. లేకపోతే మేము అడిగిన మీలాంటి ఇట్లాంటి డిబేట్ లో అరే కౌలు రైతులు ఎట్లా గుర్తిస్తారా అంటే మేము గుర్తిస్తాం, మాకు పెద్ద మెకానిజం ఉంది, ప్రపంచ ప్రఖ్యాతి గంచిన ఆర్థికవేత్తలు మా దగ్గర ఉన్నారు, మేము ఈ టీఆర్ఎస్ పార్టీ తప్పుడంతా తీసి పడేస్తాం. అరే లేదయ్యా, బడ్జెట్ 8 లక్షల కోట్ల అప్పు ఉంది, 6 లక్షల కోట్ల అప్పు ఉంది అంటే లేదు, మా దగ్గర మొత్తం ప్లాన్ ఉంది, మా ప్లాన్ మీకు ఏం చెప్తాం, మీరు చూస్తుండే ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు. ఏమైంది మీ ప్లాన్? అప్పుల గురించి మళ్ళీ మాట్లాడుతూ ఇప్పటిదాకా 5 సార్లు ఇవ్వాల్సినటువంటి రైతు భరోసాను రైతు బంద్ చేస్తామని, 10,000 15,000 చేస్తామని, ఉన్న 10,000 12,000 తగ్గించి ఉన్న 5 సార్లు ఇవ్వాల్సిన దానికి ఇప్పుడు 2 సార్లు కూడా ఇవ్వకుండా పూర్తిగానే పదవి ఉపయోగిస్తున్నారు. మీరు మొత్తం దాన్ని ఆగమాగం చేసి ఇప్పుడు నేను 2 ఏళ్ళు పాలన చేసామంటే చాలా గొప్ప విషయం. అది ఒకటే కాదు, ఉద్యోగస్తులకు చెప్తాను సార్. వాళ్ళ మేనిఫెస్టోలో ఉంది, నేను చదివి వినిపిద్దాం అనుకున్నాను కానీ ఇప్పుడు బాగుండాలని 3 డిఏలను వెంటనే ఇస్తామన్నారు. 3/6 అయినాయి. 3/6 ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్క మాట చెప్తా సార్. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళది ఎట్లా ఉంది అని అంటే కేటీఆర్ కాన్వెంట్ లో చదువుకొని అమెరికాలో తిరిగి రాలేదు. అయ్యో పార్కుల ప్రాంతం రిటైర్మెంట్ అయిన పైసలు ఇవ్వండి. మీరు నాకు అప్పు పూర్త లేదు, లంక బిందెలు దొరికినా నేను సంపదను సృష్టిస్తా, నేను లంక బిందెలు దొరుకుతాను, వట్టి బిందెలు ఓటుకు దొరికినావు కదా అట్లా దొంగ చూసినట్టు. శ్రీనివాస్ గారు మీరు కావాలని అడ్డం పడ్డారు. ఏం కావాలని అబద్ధాలు ఆడితే సన్నబియ్యం వేయాలని అనిపించిందా? మేము సన్నబియ్యం వేయాలి, మీరే ఇచ్చారు. సన్నబియ్యం అంటే మీరే ఇచ్చారు. కౌలు రైతులకు పైసలు ఇవ్వండి.